నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిజ. వార్తల వివరాలు చూస్తే దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుస పెట్టుబడుల వేటలో బిజీగా ఉన్నారు. ఏపీ లాంచ్ వేదికగా ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్, ఆర్సెల్ఆర్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఉక్కు పరిశ్రమతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇతర పెట్టుబడి అవకాశాలను లక్ష్మీ మిట్టల్కు ముఖ్యమంత్రి వివరించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుస పెట్టుబడుల వేటలో బిజీగా ఉన్నారు. బుధవారం ఏపీ లాంచ్ వేదికగా ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్, ఆర్సెల్ఆర్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రులు నారా లోకేష్, టీజీ భారత్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ సంయుక్తంగా నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ పురోగతిపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. తొలి దశలోనే సుమారు 60,000 కోట్ల భారీ వ్యయంతో ఈ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ మరియు వివిధ ప్రభుత్వ అనుమతుల ప్రక్రియను ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనుమతులు పూర్తయిన వెంటనే ఫిబ్రవరి 3వ వారంలో ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పనులు సాఫీగా సాగేందుకు మంత్రి నారా లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆదిత్య మిట్టల్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ప్రభుత్వం నుండి అనుమతుల విషయంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేసిన చంద్రబాబు, అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుండి రావాల్సిన అనుమతులను త్వరితగతిన సాధించాలని మంత్రులు లోకేష్ మరియు టీజీ భరతులకు సూచించారు. ఉక్కు పరిశ్రమలతో పాటు రాష్ట్రంలో ఉన్న ఇతర పెట్టుబడి అవకాశాలను లక్ష్మీ మిట్టల్కు ముఖ్యమంత్రి వివరించారు. సాధ్యమైనంత త్వరగా ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలని ఆయన కోరారు. తాను చనిపోతూ కూడా జనసేన కార్యకర్త 5గురికి కొత్త జీవితం ఇవ్వటం ఆదర్శప్రాయమని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని, ఎటువంటి సాయమైనా చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. తాను చనిపోతూ కూడా జనసేన కార్యకర్త 5గురికి కొత్త జీవితం ఇవ్వడం ఆదర్శప్రాయమని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కుటుంబ పెద్ద చనిపోయినా అంత బాధలోనూ అవయవ దానం వంటి నిర్ణయం తీసుకున్న వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. కృష్ణా జిల్లాలోని పెడన నియోజకవర్గం కుర్తివేణు మండలం చందాల గ్రామానికి చెందిన వెంకట వసంతరాయులు గత ఏడాది జూలైలో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెత్కు గురయ్యారు. ఇక ఉండరని తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు వసంతరాయులు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వసంతరాయులు ద్వారా 5గురికి కొత్త జీవితాన్ని అందించారు. జనసేన నేతల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవన్ ఆ కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. చందాల గ్రామానికి చేరుకున్న పవన్కు స్థానిక ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ స్వాగతం పలికారు. వసంతరాయులు నివాసంలోకి వెళ్లిన పవన్ ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పిల్లల విద్య, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. అన్ని విధాలా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని, ఎటువంటి సాయమైనా చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. కదిలించిన సంఘటన, అలాగే అన్ని రకాలుగా చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులకి వాళ్ళు చేసిన దాదాపు 5 మందికి అవయవ దానం చేశారు. అది మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నాను. ఇది చాలా అరుదుగా చనిపోయిన పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకొని కూడా అవయవ దానం చేసినందుకు వారి కుటుంబానికి, ముఖ్యంగా వారి సతీమణికి, వారి అబ్బాయికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు, అంటే ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అభినందనలు దేనికి అని అంటే, పుట్టెడు దుఃఖం మనసులో పెట్టుకొని కూడా ఎదురుగా మన తండ్రి, ఆవిడ తండ్రిగా ఒక బిడ్డలకి, భర్తగా ఆవిడికి, ఆయన సతీమణికి, అవన్నీ పుట్టెడు దుఃఖాన్ని గుండెలో పెట్టుకొని కూడా అవయవదానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది. ఇది ప్రత్యేకించి నేనే వద్దామని మొన్న నుంచి ప్రయత్నం చేస్తామంటే ఫైనల్కి ఈరోజు కుదిరింది. మనస్ఫూర్తిగా వారికి చనిపోయిన దానికి వారికి సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. సో ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. వారి కుటుంబానికి అండగా నిలబడినందుకు. అలాగే కష్ట సమయంలో ఇంకో 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో, ఆర్డీవీ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు.
భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే 2 డెఫ్ అండ్ డమ్ కూడా ఆ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉన్న పాప. అందుకే నేను ఏమన్నానంటే టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాన్ని టీటీడీ సహకారంతో చేద్దామని వారికి అది కూడా వారికి తెలియజేసాం. సో ఈ సందర్భంగా దారి పొడవున మచిలీపట్నం నుంచి పెడన దాకా ఇక్కడ దాకా దారి పొడవున వచ్చిన ప్రజలందరికీ తెలుగుదేశం మద్దతుదారులందరికీ, ఎమ్మెల్యే గారికి, అలాగే జనసేన నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా, మద్దతుదారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జపాన్కు చెందిన ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈఓ యుకియో కానితో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. గ్రీన్ అమోనియా తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జపాన్కు చెందిన ప్రముఖ రెన్యూబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈఓ అండ్ చైర్ యుకియో కానితో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్లో భేటీ అయ్యారు. జపాన్ ఇతర ఆసియా మార్కెట్లలో కార్బన్ అమోనియాను సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని సమీపంలోని గ్రీన్ అమోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండి. పారిశ్రామిక వినియోగదారులకు దృఢమైన క్లీన్ ఎనర్జీ సరఫరా చేయడానికి రాయలసీమలో సౌర పవన హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయండి. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ఓడరేవుల నేతృత్వంలోని పారిశ్రామిక నోడ్లు పునరుత్పాదక ఇంధన వనరులు, ఎల్ఎన్జీలో కార్బన్ అమోనియా మౌలిక సదుపాయాలు తయారీని సహస్థాపనకు అనుమతిస్తాయి. ఇక్కడ జెరా యాంకర్ పరిశ్రమల కోసం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్లను రూపొందించండి. గ్రిడ్ విశ్వసనీయతను కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్లో ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటానికి కాలక్రమేణా అమోనియా కో ఫైరింగ్ను పరీక్షించడానికి థర్మల్ ప్లాంట్లలో పైలట్ ప్రాజెక్టును అంచనా వేయడం, రూపొందించడంలో ఏపీ జెన్కో, ఎన్టీపీసీ వంటి సంస్థలతో భాగస్వామ్యం వహించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. యుకియో కాని మాట్లాడుతూ జపాన్ భవిష్యత్తు క్లీన్ ఇంధన దిగుమతులకు మద్దతు ఇవ్వడానికి భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా వాల్యూ చైన్లు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రెన్యూ ఎనర్జీ గ్లోబల్తో భాగస్వామ్యం ద్వారా యుటిలిటీ స్కేల్ పునరుత్పాదక శక్తి తయారీలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు తెలిపారు. పునరుత్పాదక శక్తితో పాటు ఎల్ఎన్జీ ఆధారిత విద్యుత్ పరివర్తన, గ్రిడ్ బ్యాలెన్సింగ్ పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని యుకియో కాని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ గతంలో చేసిన పాదయాత్ర వల్ల రాష్ట్రానికి అంచనాకు అంతని నష్టం జరిగిందని, ఇప్పుడు మళ్లీ పాదయాత్ర చేస్తాననటం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. గంజాయి బ్యాచ్కు జగన్ బాసటగా నిలుస్తున్నారని, అధికారం పోయాకే ఆయనకు దళితులు గుర్తుకొస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేపట్టిన పాదయాత్ర వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఊహించని నష్టం వాటిల్లిందని మంత్రి పార్థసారథి విమర్శించారు. జగన్ మళ్లీ పాదయాత్ర చేస్తానన్న ప్రకటనపై స్పందిస్తూ అప్పుడే చాలా నష్టం జరిగిందని, ఇంకో పాదయాత్ర చేస్తే ప్రజలు ఎంత నష్టపోతారో ఊహించలేమని వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరణకు, పీపీపీ విధానానికి తేడా తెలియని వ్యక్తి అధికారంలోకి వస్తే భవిష్యత్తులో సీఎం కుర్చీని కూడా ప్రైవేటీకరణ చేస్తారేమో అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో విజయవాడ ఆసుపత్రిలో కార్డియాక్ విభాగాన్ని పీపీపీ విధానంలో జగన్ హయాంలోనే అమలు చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్ జగన్ గంజాయి బ్యాచ్కి అండగా నిలుస్తున్నారని, ఇది చూసి ప్రజలు అసహించుకుంటున్నారని మంత్రి పార్థసారథి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రఫా నరుకుతాం అంటూ నిలదీస్తున్నా జగన్ వారిని వారించే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. గతంలో జగన్ కారు కింద పడి కార్యకర్త మృతి చెందినా కనీసం పట్టించుకోని వ్యక్తి జగన్ అని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని, పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నామని తెలియజేశారు. ఒక పాదయాత్రతో ఈ రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అంచనా కూడా వేయలేని నష్టం జరిగిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టి ఇంకొక పాదయాత్ర చేస్తే ఈ రాష్ట్రం ఏమైపోతుందో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఉంది. వారి పాదయాత్ర ప్రజాస్వామ్యంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు, కానీ ప్రజల్ని ఒకసారి మోసం చేయొచ్చు, కానీ మళ్ళా మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలంత అమాయకులు కాదనేది మాత్రం చెప్పగలను. అసలు ఆయనకి ప్రైవేటైజేషన్కి, పీపీపీకి అర్థం
లేతే ఉన్న డిఫరెన్స్ ఏంటో అర్థమైతే అవగాహన ఉన్న వ్యక్తి అయితే అవగాహనతో మాట్లాడుతూ ఉంటే మనం ఏమన్నా సమాధానం చెప్పొచ్చు, లేకపోతే దానికి ఎక్స్ప్లెయిన్. ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన ఏదో చెప్తా ఉన్నారు, చెట్టు కింద అయినా క్యాపిటల్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బిల్డింగ్లో అయినా సరే క్యాపిటల్ ఉండొచ్చు అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో, సో ఆయనకి పీపీపీ మీద అవగాహన లేక మాట్లాడుతూ ఉన్నారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాం. మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ నిర్మాణానికి ప్రజాధనాన్ని ఖర్చు చేయడం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టారు. అలాగే కూటమి ప్రభుత్వం 19 నెలల పాలనలో సాధించిన అభివృద్ధి, సూపర్ 6 పథకాల అమలుపై ఆమె వివరించారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక మకుటం లేని మహారాజు నందమూరి తారక రామారావు విగ్రహాన్ని నిర్మించడానికి ప్రభుత్వం ప్రజాధనాన్ని వినియోగించడం లేదని, స్వచ్ఛంద విరాళాలు మరియు ట్రస్ట్ ద్వారానే దీనిని చేపడుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఎన్టీఆర్ చరిత్ర నిలిచి ఉంటుందని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన మహిళా పక్షపాతి అని కొనియాడారు. వైసీపీ నేతలు ఫేక్ అకౌంట్ల ద్వారా కులమత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆమె మండిపడ్డారు. సంక్షేమం, అభివృద్ధి పథంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. పెన్షన్లను 4,000కు పెంచి లబ్ధిదారులకు ఇంటి వద్దే అందజేస్తున్నామని, వికలాంగులకు 15,000 వరకు పెన్షన్ ఇస్తున్నామని వివరించారు. తల్లికి వందనం ద్వారా విద్యార్థులందరికీ ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఆరోగ్య రంగంలో 108 సేవలను ఆధునీకరించి అంబులెన్సులను నిర్ణీత సమయంలోపే చేరేలా చర్యలు తీసుకున్నామని తెలియజేశారు. ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రజలందరూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ అంటే అది 3 అక్షరాలు కాదు, 3 మంత్రాక్షరాలు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే బీసీ, ఎస్టీ, బడుగు బడిగిన వర్గాల మరి వారిని అవమానించినట్లు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు బడుగు బడిగిన వర్గాల గుండెల్లో ఉండే నాయకుడు, గుండెల్లో ఉండే దేవుడు వెంకటేశ్వర స్వామిగా కనపడేది మరి అన్న నందమూరి తారక రామారావు. ఒక రామునిగా గుర్తించాలంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తిస్తారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మీరు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇది కూడా చూస్తున్నారు బడుగు బడిగిన వర్గాల ద్రోహి మీరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతా శిశు మరణాల రేటును కనిష్ట స్థాయికి తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ముఖ్యంగా పుట్టిన 28 రోజుల్లోపు జరుగుతున్న శిశు మరణాలపై ప్రత్యేక దృష్టి సారించామని, క్షేత్రస్థాయిలో లోపాలను గుర్తించేందుకు 3 వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మాతా శిశు మరణాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బుధవారం అమరావతిలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ వైద్య సేవలలో ఉన్న చిన్నపాటి లోపాలను సైతం సరిదిద్ది తల్లి బిడ్డల క్షేమానికి భరోసా కల్పించేలా ఈ ప్లాన్ ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి 1000 మంది శిశువుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీరిలో 16 మంది పుట్టిన 28 రోజుల్లోపే మరణిస్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ సగటు 25 కంటే మన రాష్ట్రంలో మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ వీటిని మరింత తగ్గించేందుకు ఇండియన్ న్యూబార్న్ యాక్షన్ ప్లాన్ ఫ్రేమ్వర్క్ అనుసరిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించడానికి జిల్లాల వారీగా 3 సీనియర్ వైద్యులతో కూడిన బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పెట్టుబడులంటే కోడిగుడ్డు కథలు కావని, రాష్ట్ర భవిష్యత్తును మార్చే పరిశ్రమలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో చలి వల్ల వెళ్లలేయడం లేదని, మాజీ మంత్రి అమర్నాథ్ అవివేకానికి నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సాధించిన పెట్టుబడుల రికార్డులపై అసెంబ్లీలో చర్చకు రావాలని ఆయన వైసీపీకి సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతుంటే చూసి వారవలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం 18 నెలల కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు విజన్, లోకేష్ కృషి వల్ల దాదాపు 20 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం చారిత్రాత్మకమని ఆయన పేర్కొన్నారు. దావోస్ పర్యటనలో అమర్నాథ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం.
గతంలో పరిశ్రమల మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ దావోస్లో చలి వల్ల జగన్ రెడ్డి వెళ్లలేదని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రపంచ దేశాల ప్రతినిధులు వెళ్లే దావోస్లో అందరికీ లేని చలి జగన్ రెడ్డికి అమర్నాథ్కే వచ్చిందా అని ప్రశ్నించారు. 2019-24 మధ్య కాలంలో పెట్టుబడిదారులను బెదిరించి వాటాల కోసం వేధించి కంపెనీలను రాష్ట్రం నుండి తరిమేసిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకంతోనే అంతర్జాతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు క్యూ కడుతున్నాయని, ప్రధాని మోడీ సైతం బాబు పరిపాలన దక్షతను ప్రశంసించారని గుర్తు చేశారు. విశాఖను భూ కబ్జాలతో నాశనం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు అక్కడకు వస్తున్న డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలను చూసి తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు పరిశ్రమల స్థాపనతో రాష్ట్రం ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారిది డెవలప్మెంట్ ట్రాక్ రికార్డ్, జగన్మోహన్ రెడ్డి గారిది క్రిమినల్ ట్రాక్ రికార్డ్. క్రిమినల్ ట్రాక్ రికార్డును మేమేమి బ్రేక్ చేయదలుచుకోలే, మేము బ్రేక్ చేయము. అటువంటి ట్రాక్ జోలికి తెలుగుదేశం పార్టీ పోదు ఎప్పుడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి డెవలప్మెంట్ ట్రాక్ రికార్డును ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు బద్దలు కొట్టలేరు. అది ఎవరితో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు దాని దరిదాపుల్లో కూడా లేరనే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలా. ప్రజలకు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉండారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, దేశంలో ఎక్కడ అమలు చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు అవుతాయి. రెండో వైపు పెట్టుబడుల వరద వస్తూ ఉంది. లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద దేశ విదేశీ దిగ్గజాలన్నీ ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాయి. ఒకవైపు విశాఖపట్నం, రెండో వైపు అమరావతి రాజధాని, మూడో వైపు రాయలసీమ ప్రాంతంలో తిరుపతి కావచ్చు, కొప్పర్తి కావచ్చు, అదేవిధంగా ఓరోకల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు కావచ్చు, అన్ని ప్రాంతాలను సమగ్రాభివృద్ధితో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేస్తున్న కృషిని చూసి దయచేసి కుళ్ళు కుతంత్రాలు ప్రయోగించి ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేయొద్దండి మీరు. ఈ నెల 23న వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. జ్ఞాన ప్రదాయినిగా అమ్మవారు దర్శనమిచ్చే ఈ శుభదినాన ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలతో పాటు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. స్కూల్ యూనిఫామ్ ధరించి ఐడెంటిటీ కార్డుతో వచ్చే విద్యార్థులకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఉచిత దర్శనం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. జనవరి 23వ తేదీ మాఘశుద్ధ పంచమి కావడంతో విజయవాడ దుర్గగుడిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్రమైన మాఘశుద్ధ పంచమి రోజున కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకు సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక అలంకరణ చేయనున్నారు. అలాగే మహామండపం 6వ అంతస్తులో ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 500 మంది చిన్నారులకు ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జరగనుంది. జనవరి 23వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 వరకు దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు ఉచితంగా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించాలని దుర్గగుడి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. యూనిఫామ్ ధరించి ఐడెంటిటీ కార్డుతో ఆలయానికి వచ్చే విద్యార్థులకు ఉచిత దర్శనం కల్పిస్తారు. దర్శనం పూర్తయిన తర్వాత విద్యార్థులకు శక్తి కంకణం, అమ్మవారి ఫోటోతో పాటు ఓ పెన్ను, 40 గ్రాముల లడ్డూను ఆలయ అధికారులు ఉచితంగా అందించనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో దుర్గగుడి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడలో ఈ నెల 26న నిర్వహించనున్న ఎన్టీఆర్ జిల్లా స్థాయి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరగనున్న ఈ వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా శకటాల ప్రదర్శన ఉండాలని ఆయన ఆదేశించారు. ఎన్టీఆర్ జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలకయ్యతో కలిసి ఆయన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. 1 ఫ్యామిలీ 1 ఆంత్రప్రెన్యూర్ వంటి కీలక పథకాలపై ప్రజలను చైతన్యవంతులను చేసేలా శకటాలను రూపొందించాలని ఆదేశించారు.
వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు ప్రజల కోసం పటిష్టమైన బందోబస్తు, సీటింగ్, ట్రాఫిక్ నియంత్రణ మరియు పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. పేరెడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. విద్యార్థులచే నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతను జిల్లా విద్యాశాఖ అధికారికి అప్పగించారు. గణతంత్ర వేడుకలు ప్రజల్లో దేశభక్తిని, ఐక్యతను పెంపొందించేలా ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎం లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్యతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మాజీ శాసనమండలి సభ్యులు బ్రహ్మశ్రీ రావు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణులు ఘన నివాళులర్పించారు. విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా మరింత బలోపేతం కావాలంటే చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ కోరారు. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గొల్లపూడి బీసీ భవన్లో మాజీ శాసనమండలి సభ్యులు బ్రహ్మశ్రీ రావు సాహెబ్ పండిత గానాల రామ్మూర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ ముఖ్య అతిథిగా హాజరై రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కమ్మరి పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జాతి నేడు అన్ని రంగాల్లో ముందుంటే దానికి పండిత గానాల రామ్మూర్తి చేసిన కృషియే కారణమని కొనియాడారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్న కాలంలోనే విశ్వబ్రాహ్మణులను బీసీ జాబితాలో చేర్చడం కోసం ఎంతో పోరాటం చేశారని గుర్తు చేశారు. రామ్మూర్తి స్ఫూర్తితో భవిష్యత్తులో ఈ సామాజిక వర్గం నుండి మరిన్ని రాజకీయ అవకాశాలు దక్కించుకొని అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించాలని ఆమె ఆకాంక్షించారు. విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ 50 ఏళ్లు నిండిన విశ్వబ్రాహ్మణ చేతి వృత్తిదారులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని దేవాలయాల పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులతో పాటు విశ్వబ్రాహ్మణులకు కూడా ఒక డైరెక్టర్ పదవిని కేటాయించాలని, ఆలయ నిర్మాణాల్లో విశ్వబ్రాహ్మణుల పాత్ర కీలకమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శివ, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు జవాది కర్మాచారి, కడారి వెంకటేశ్వరరావు, పాలతీర్థపు శ్రీనివాస్, రీసు పురుషోత్తమాచార్యులు, ధనాలకోట శ్రీనివాస్, పెదబోరుడు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పండిత గానాల రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఇక్కడ విజయవాడ బీసీ భవన్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది. విశ్వబ్రాహ్మణ జాతి ఈరోజు అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి కారణం గానాల రామ్మూర్తి గారు. అప్పట్లోనే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కలిసి ఉన్నప్పట్లోనే విశ్వబ్రాహ్మణ జాతి కోసం ఎంతో పోరాటం చేసి బీసీల్లో జాయిన్ చేసినాడు. ఆయనను ఎప్పటికీ మర్చిపోకుండా విశ్వబ్రాహ్మణ జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటున్నారు. ఇప్పటి వరకు కానీ ఇంతవరకు కానీ మా జాతిలో ఎమ్మెల్సీ అనేది వచ్చింది కానీ లేదు. అయిన తర్వాత నెక్స్ట్ కానీ మన వాళ్ళు ఇంకా ముందరికి రావాలని కోరుకుంటున్నాము. అలాగే ఎమ్మెల్సీ కానీ అసెంబ్లీలో కానీ ఎమ్మెల్యేగా సీటు సంపాదించి మన వాయిస్ వినిపించి మన జాతి కోసం పోరాటం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే గానాల రామ్మూర్తి గారికి మరొకసారి ఘనంగా నివాళులర్పిస్తూ విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శ్రీ పండిత గానాల రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ఉమ్మడి రాష్ట్రం మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం 1930లో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయన విశ్వబ్రాహ్మణ జాతి కోసం అవిరాళ కృషి చేసి ఆయన బీసీలో చేర్చడం జరిగింది మా కులాన్ని. వారికి ఇప్పుడు దాకా వారిని ఇన్ని సంవత్సరాల నుంచి తలుచుకుంటూ ఇలా నివాళులు అర్పించడం, అలాగే వర్ధంతి చేయడం రెండూ జరుగుతూ వస్తున్నాయి. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవాధ్యక్షులు ఈరోజు బీసీ భవన్లో విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కమ్మరి పార్వతమ్మ గారు, మా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం డెవలప్మెంట్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ గారి ఆధ్వర్యంలో విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షులు గుర్తి శ్రీనివాస్ చక్రవర్తి గారి అధ్యక్షతన ఈ రోజున గానాల రామ్మూర్తి గారి 134వ జయంతి కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఆ మహానుభావుడు రాజమహేంద్రవరంలో 1892 జనవరి 21న తండ్రి వీరభద్రయ్య, తల్లి నరసమ్మ దంపతులకు జన్మించారు.
రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 3,800 మంది విద్యుత్ లీడర్లకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ గౌరవ అధ్యక్షులు బాలకాశి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తమ సమస్యలపై జోక్యం చేసుకుని పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల్లో విద్యుత్ లీడర్లుగా పని నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని నగరంలోని ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నేత బాలకాశి మాట్లాడుతూ మీటర్ రీడర్స్కు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారీ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు ఏమైనా ప్రమాదం జరిగితే సంస్థలోని ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ డిస్కముల పరిధిలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం న్యాయబద్ధంగా నిరసన కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. 30 రోజుల్లో పనిదినం కల్పించి ఉద్యోగ భద్రత ఉండే విధంగా భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలోనే 3 డిస్కముల పరిధిలో సుమారుగా 4,000 మంది పైగా మీటర్ రీడర్లు పనిచేస్తూ ఉన్నారు. వీరు దాదాపు 15-20 సంవత్సరాల పైబడి ప్రతి నెల ఇంటింటికి తిరుగుతూ రీడింగ్ తీసి బిల్లులు ఇచ్చేటువంటి పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్ల బిగింపు చేస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు రావటం వల్ల ఇప్పటికే పనిచేస్తున్నటువంటి మీటర్ రీడర్లందరికీ కూడా ఉపాధి పోయేటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళంతా రోడ్డును పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తక్షణం మీటర్ రీడర్లందరికీ విద్యుత్ సంస్థల్లోనే 3 కంపెనీల పరిధిలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలని, 30 రోజులు పని 30 రోజులకు వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక సార్లు అధికారులని, విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి సీఎండీలని, ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల్ని, విద్యుత్ శాఖ మంత్రి గారిని పలు దఫాలుగా కలిసి వినతిపత్రాలు ఇవ్వటం జరిగింది. మా బాధని, మా నిరసన కూడా తెలియజేశాం. అయితే మంత్రులు గారు కానీ, అధికారులు కానీ మేము స్మార్ట్ మీటర్ల బిగింపు వేగవంతమైన వెంటనే వీళ్ళందరికీ కూడా అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో ప్రత్యామ్నాయ ఉపాధి చూపించి నెల రోజులు పని చేయించుకొని నెల రోజులకు వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. పదే అదే మాట చెప్తా ఉన్నారు. మేము ఎప్పుడు కలిసినా కూడా మేము గ్యారంటీగా మీకు ఉపాధి చూపిస్తాం, సంస్థ నుంచి బయటికి పంపించము, సంస్థలోనే ఆల్టర్నేటివ్ ఉపాధి చూపిస్తామని చెప్పి ఉన్నారు. కానీ మేము అడిగేది ఏమిటంటే మీరు మమ్మల్ని విద్యుత్ సంస్థ నుంచి బయటికి పంపించము, ఉపాధి చూపిస్తాం చెప్తా ఉన్నారు తప్ప ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు అయినటువంటి పరిస్థితి ఉన్నది. మేము మా సమస్యలు ఏంటంటే ఉద్యోగ భద్రత మరియు సమాన పనికి సమాన వేతనం, 30 రోజులు పని దినాన్ని కల్పించి మాకు సరైన న్యాయం చేస్తారని, అవుట్సోర్సింగ్గా తీసుకుంటారని, అది స్మార్ట్ మీటర్లు వచ్చే తరుణంలో మీకు ఏదో ఒకటి మేము ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పి గొట్టెపట్టి రవికుమార్ సార్ మన శాఖ మంత్రులు, తర్వాత సీఎం గారు, తర్వాత సిఎస్ గారు చెప్పడం జరిగింది. అందుకు విరుద్ధంగా ఉన్నది. అసలు మాకు ఎవరు పట్టించుకోవట్లేదు, అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.